నమస్తే అండి. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్. గ్రే హెయిర్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉందండి. సో, గ్రే హెయిర్ అనేది ఒకప్పటి రోజుల్లో చూస్తే 40+, 50+ వచ్చే వాళ్ళకొచ్చేది. ఇప్పుడేంటంటే 13 ఇయర్స్, 14 ఇయర్స్ నుంచి కూడా వస్తుంది. సో, ఇది ఏది ఎలా ఉన్నా సరే జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు. సో, ఏదైనా సరే మనకి ఈ గ్రే హెయిర్‌ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. గ్రే హెయిర్ అనేది ఏంటంటే జనరల్‌గా మార్కెట్‌లో దొరికేవి మనకు కొంచెం కెమికల్ బేస్ ఉంటాయి. కెమికల్ బేస్ లేకుండా ఉండదు కదా! సో, కెమికల్ బేస్ అనేది కొంతమందికి పడదు. హెయిర్ అంటే స్కాల్ప్ ఇచ్చింగ్ కావచ్చు, లేదంటే హెయిర్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే ర్యాషెస్‌లా రావచ్చు. సో, కొంతమందికి పడదు. అలాంటి వాళ్ళు ఎటువంటి విధంగా అంటే మన ఇంట్లో ఉండే వస్తువులతో హోమ్ రెమెడీస్‌తో గ్రే హెయిర్‌ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, ఇది చాలా ఈజీ అండి. కాకపోతే మనం బయట దొరికేవి ఏంటంటే కెమికల్ బేస్ ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే డార్క్ కలర్ వచ్చేస్తుంది మీకు వెంటనే ఇమ్మీడియేట్‌గా. సో, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రే హెయిర్ కంట్రోల్ కోసం వేసుకున్న ప్యాక్ మాత్రం గ్రాడ్యుయల్లీ వస్తుంది. సో, సేఫ్ సైడ్‌లో ఉంటాము. గ్రాడ్యుయల్‌గా వస్తుంది. ఇది వేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా మరీ ఎమర్జెన్సీలో అర్జెంట్ అయితే బయటది వేసుకోండి. ఓకేనా? లేదు ఎవ్రీ టైమ్ ఇది వీక్లీ వన్స్ గాని, వీక్లీ ట్వైస్ కూడా అక్కర్లేదు. వీక్లీ వన్స్ సరిపోతుంది. లేదంటే మంత్లీ ట్వైస్ పెట్టుకోండి. చక్కగా మీ గ్రే హెయిర్ అనేది నార్మల్ హెయిర్‌లా వస్తుంది. సో, అది కూడా చాలా ఈజీ అండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని నాకు తెలుసు. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. కాన్ఫిడెంట్‌గా మీరు వేసుకోండి. ఏంటంటారు అది? మనకి కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అనేది మార్కెట్‌లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఏదో ఒక కాఫీ పౌడర్ తీసుకోండి. చాలా రకాల అవైలబుల్స్ ఉంటాయి కదా మార్కెట్‌లో. ఎనీ టైమ్ ఏదో ఒకటి తీసుకోండి. మార్కెట్‌లో ఉన్నవి. తీసుకొని ఎలా తీసుకుంటారు? మీకున్న హెయిర్ క్వాంటిటీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మీకు? వైట్ హెయిర్ అనేది ఎంతుంది? దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ శాంపిల్ కోసం చూడండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని చూడండి. ఓకేనా? సో, అలాగే కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అనుకోండి సపోజ్. ఓకే. సో, నెక్స్ట్ అలానే బీట్రూట్. ఓకే. ఈ బీట్రూట్ కూడా కలరింగ్ కోసం చాలామంది వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు, పిల్లలు. ఓకే. సో, బీట్రూట్ ఎంత బెనిఫిట్స్ ఇస్తుందంటే ఇంటేక్ మన లోపలికి తీసుకుంటేనే మన హెల్త్‌కి ఎంత ఇంపార్టెంటో ఎక్స్‌టర్నల్ కూడా వేసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్. ఓకే. సో, ఇదేం చేసుకోవాలి అంటే మనం పైన స్కిన్ అంతా పీల్ చేసేసేయండి. ఓకే. మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి. ఓకే. రిమూవ్ చేసేసిన తర్వాత పీసెస్ కింద కట్ చేసి చక్కగా మీరు మిక్సీ జార్‌లో వేసి జ్యూస్ చేసేసేయండి. ఓకే. మిక్సీ జార్‌లో వేసి జ్యూస్ చేసేయండి. ఓకేనా? జ్యూస్ చేస్తే మనకి జ్యూస్ ఒక్కటే ఫిల్టర్ చేసుకోండి. దానిలో ఉన్న పీచు పదార్థం ఉంటుంది కదా! ముద్దలాగా అది పక్కన పెట్టేసేయండి ఫిల్టర్ చేసేసి. మనకి ఇందులో కావాల్సింది బీట్రూట్ జ్యూస్. ఓకే. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం క్వాంటిటీ? 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం కాఫీ పౌడర్ తీసుకున్నాం. ఓకే. అలానే బీట్రూట్ జ్యూస్ మనకి ఈ మాత్రం బీట్రూట్ తీసుకున్నట్లయితే చక్కగా మీకు హాఫ్ బౌల్ అనేది ఖచ్చితంగా జ్యూస్ వస్తుంది. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి పల్చబడిపోతది. మనకు కావాల్సింది మనకి బ్లాక్ కలర్ కాబట్టి ఇంచుమించు బర్గండీ కలర్‌లో డార్కిష్ బ్రౌన్ వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా మిక్సీ కొడితే మీకు ఎంత పేస్ట్ అయితే అంత. ఇదంతా ఒక క్లాత్‌లో వేసి ఫిల్టర్ చేయండి ఇలా. ఓకే. ఫిల్టర్ చేస్తే చక్కగా మీకు బీట్రూట్ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ ఒక బీట్రూట్‌కి ఖచ్చితంగా ఒక హాఫ్ బౌల్ వస్తుంది. ఇందులో ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. 1 ½ వేసుకున్నా పర్వాలేదు. సో, హెయిర్‌కి ఎంతుందో మనకి వైట్ హెయిర్ ఎంతుందో దానికి సరిపడినంత. ఓకేనా? సో, థిక్కెస్ట్ పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఓకే. పేస్ట్ మనం చెప్పుకున్నాం కదా! చాలా మటికి ఫేస్ ప్యాకుల్లో ఏంటి, హెయిర్ ప్యాకుల్లో ఏంటి ఏదైనా సరే లిక్విడ్ లాగొద్దు. కొంచెం థిక్ పేస్టే. లిక్విడ్ అనుకోండి మనకు అంటుకోవడానికి సరిగా ఉండదు. పేస్ట్ అనుకోండి ఏదైనా మనకు పేస్ట్ చేస్తే ఆ పేస్ట్ అంటుకుంటుంది. మన స్కిన్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు క్యాచ్ చేస్తుంది. అది క్యాచ్ చేసిన తర్వాతనే కదా రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయాలి మనం. సో, అందుకే ఇది కొంచెం పేస్ట్ రూపంలో వచ్చే వరకు చేయండి మీరు. 2 మిక్స్ చేయండి. ఓకే. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి
ఒకవేళ మాత్రం మన కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ సరిపోలేదనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి లెమన్ తీసుకుంటారు ఈ విధంగా. ఓకే, లెమన్ తీసుకుని ఇక్కడ ఒక 5 డ్రాప్స్ వేయండి లెమన్. ఓకే, 5 to 6 డ్రాప్స్ వేసినా పర్వాలేదు. ఓకేనా, లెమన్. సో మనం ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుకున్నాం. ఓకే, ఏంటది? కాఫీ పౌడర్, మనకి బీట్రూట్ జ్యూస్, అలానే లెమన్ డ్రాప్స్. ఓకే, ఈ 3 మిక్స్ చేయండి చక్కగా. సో లెమన్ ఎందుకు మనకంటే లెమన్ అనేది మనకి బౌన్సీనెస్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఈ కాఫీ పౌడరు అలానే బీట్రూట్ జ్యూసు ఈ 2 కలిసి చక్కగా పేస్ట్ మాదిరి అవ్విన తర్వాత లెమన్ డ్రాప్స్ వేయండి. ఓకే, సో మనం చెప్పుకున్నాం కదా పేస్ట్ రూపంలో రావాలి ఇక్కడ. ఓకే, ఈ పేస్ట్ని చక్కగా ఒక బ్రష్ సహాయంతో, మార్కెట్లో బ్రష్లు అవైలబుల్ ఉంటాయి, బ్రష్ సహాయంతో ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేయండి ఇలా. ఇది స్కిన్కి తగిలినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, డౌట్ రావచ్చు స్కిన్కి తగిలితే ఏమైనా డౌట్ ఉంది, కానీ డౌట్ అక్కర్లేదు. స్కిన్కి తగిలినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే బీట్రూట్ మనం తింటాం, అలానే కాఫీ కూడా తాగుతాం, లెమన్ కూడా మనం తాగుతాం కదా. సో ఇంటేకే ప్రాబ్లం లేనప్పుడు ఎక్స్టర్నల్ స్కిన్కి తగిలిన ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక బ్రష్ సహాయంతో ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ ప్లేస్లో చక్కగా అప్లై చేసేసేయండి. ఓకే, అప్లై చేసాను మొత్తం, అంటే ఓన్లీ స్కాల్ప్లోనే కాదు, రూట్స్ ఎలాగో వైట్ హెయిర్ ఉంటాయి మనకి, ఆల్మోస్ట్ మనకి సగం భాగం అంటే సెంటర్లో కూడా ఉంటాయి కదా బ్యాక్ సైడ్, అవి కూడా కంప్లీట్గా అప్లై చేసేసేయండి. సో అందుకే మనం ఏం చెప్పుకున్నాం, స్టార్టింగ్ మిక్స్ చేసుకున్నప్పుడు మీ హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు మిక్స్ చేసుకోండి. ఓకేనా, క్వాంటిటీ ఎప్పుడు ఎలా ఉండాలి, కన్సిస్టెంట్ పేస్ట్లా ఉండాలి. బీట్రూట్ జ్యూస్ అండ్ మనకి కాఫీ పౌడర్ 2 కలిపింది పేస్ట్. ఓకే, సో ఈ విధంగా అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత కూడా సర్టెన్ టైం ఇవ్వాలి ఇక్కడ. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, జనరల్గా మన హెయిర్ ప్యాక్స్కి 1/2 అవర్ అని చెప్తాం కదా, దీనికి మాత్రం అట్లీస్ట్ 45 మినిట్స్ అలా ఉంచేసేయండి హెయిర్కి చక్కగా. ఈ 45 మినిట్స్లో చక్కగా హెయిర్ అనేది పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది, నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే ఆర్డినరీ వాష్ చేయండి, షాంపూ వాష్ వద్దు. ఓకే, ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, ఈ ప్రొసీజర్ అంతా మీకు అర్థమైంది కదా, మిక్స్ చేసుకునే విధానం అర్థమైంది కదా, 2 కన్సిస్టెన్సీ మీకు ఒక పేస్ట్లా ఉండాలి, అంటే లైక్ ఎగ్జాక్ట్లీ దోసల పిండిలా ఉండాలనుకోండి. ఓకే, ఈ 2 కలిపి అంటే మనకి కాఫీ పౌడర్ అలానే మనకి బీట్రూట్ జ్యూస్ ఈ 2 కలిపి దోసల పిండిలా ఉండాలి. సో ఇది పెట్టుకునే ముందర నేను చెప్పే టిప్ ఏంటి అంటే, ఇప్పుడు షాంపూ పెట్టవద్దు అని చెప్పుకున్నాం కదా, ఇది అప్లై చేసుకునే ముందరే మీరు షాంపూ వాష్ చేసేసుకోండి హెయిర్ని నీట్గా. ఎప్పుడైనా మనకి గ్రే హెయిర్ కోసం ప్యాక్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్ ఉండకూడదు. ఆయిల్ ఉంది హెయిర్ మీద, లేదంటే మన స్కాల్ప్లో జిడ్డు ఉంది అనుకుంటే ఇది పట్టదు, ఆ జిడ్డుకి సరిగ్గా పట్టదు. ఓకే, కొంతమంది ఆయిల్ అప్లై చేయకపోయినా స్కాల్ప్ మీద ఉండి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ స్వెట్ గ్లాండ్లో మనకి స్వెట్ ఎక్కువ వచ్చినా, ఆయిల్ గ్లాండ్ ఎక్కువ వచ్చినా ఆయిల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ ప్యాక్ వేసినప్పుడు సరిగ్గా పనిచేయదు. అందుకనే మనకి కరెక్ట్గా మనం ఎంత కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నామో చక్కగా నీట్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకున్నట్లయితే ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత షాంపూ వాష్ అవసరం లేదు మనకి, జస్ట్ ఆర్డినరీ వాష్ సరిపోతుంది. సో చాలామంది అడుగుతున్నారు నాకు, మేడం క్లాసెస్ చెప్పండి అని. క్లాసెస్ ఆల్మోస్ట్ చెప్తూ ఉంటానండి, ఎవరికైనా కావాలంటే ఇన్ఫామ్ చేయండి నాకు, అన్ని క్లాసులు చెప్తాను. ఎస్పెషల్లీ బ్రైడల్ మేకప్స్ అలానే మేకోవర్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. తప్పకుండా ఈ ప్యాక్ అనేది అందరూ ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణి కేత.